నాన్ వెజ్ కూరల్లో మటన్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు మరి. ఆ మటన్ కూర బాగా వండేసి పేరు తెచ్చేసుకోవాలంటే ఒకసారి ఇలా ట్రై చేసేయండి మరి. ముందుగా మటన్ అంతా కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, పువ్వు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, మరటి మొగ్గ కూడా వేసి, అలాగే 3 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని, బాగా వేగిపోయిన తర్వాత టమాటా ఒకటి వేసుకొని, టమాటా, ఉల్లిపాయ ముక్కలంతా కూడా మగ్గిపోయిన తర్వాత మటన్ ఇందులో వేసేసుకోండి. వేసుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని, కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలిపేసి అలా మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మగ్గిపోయిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, మసాలా పౌడర్ వేసి ఇంకో గ్లాస్ నీళ్ళు పోసి అందులోనే ఒక చిటికెడు తిని సోడా వేయండి. తిని సోడా వేస్తే ముక్క మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత కొంచెం కస్తూరి మెత్తి కూడా పైన వేసేసి కుక్కర్ మూత పెట్టి లేతగా ఉంటే 4-5 విజిల్స్, మరీ ముదురుగా ఉంటే ఒక 6-7 విజిల్స్ వేయించండి. తర్వాత కూర అంతా దగ్గరగా అయిపోతుంది. ఫైనల్లో కొత్తిమీర వేసేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది మటన్ కర్రీ. సబ్స్క్రైబ్.